దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఎవడాపగలడు నిన్ను? దేవుడు నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టాలనుకున్నప్పుడు ఎవడు నిన్ను తగ్గించగలడు? ఎవడి వల్ల అవుతుంది అది? ఎవరి వల్ల అవుతుంది. అసూయ పరుల్ని చుట్టూతా ఉంటారు, ఏదో రకంగా నిన్ను ఆపాలని చూస్తుంటారు వాళ్ళు, ఏదో రకంగా నిన్ను చెడ్డ చేయాలని చూస్తుంటారు వాళ్ళు. ఇదే పని వాళ్ళకి. వాళ్ళు పని కట్టుకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంటారు నీ కోసం, పెట్టుకుని నీకు ఇదే పని. పోనీ అందులో వాస్తవాలు ఉంటాయి, ఉండవు. అవాస్తవాలు ఖచ్చితంగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పే విధానం ఉంటుందా? ఉండదు. అవాస్తవాలు ఉంటాయి. అందులో అసూయ కనబడుద్ది, ద్వేషం కనబడుద్ది, కలహం కనబడుద్ది, కపటం కనబడుద్ది. అంటే వాళ్ళ కోరిక ఏంటంటే నువ్వు పడిపోవాలి, నువ్వు పడిపోతే చూడాలి, నువ్వు ఎదిగిపోతున్నావు వాళ్ళకి నచ్చట్లా, నేను ఏదో రకంగా ఏం చేయాలి? తగ్గించేయాలి, తొక్కేయాలి. ఎన్నైనా చేసుకో, సౌలు ట్రై చేసినంత ట్రై చేసుకో, దావీదు ఖచ్చితంగా రాజై తీరతాడు, ఎవడో ఆపలేడు. దేవుడు తలుచుకుంటే నీ ఎదుగుదల ఎవడు ఆపలేడు. కనుక వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్ని నెరవేర్చు. నువ్వు చెయ్యి, కృతజ్ఞతగా దేవుని పని చెయ్యి. నువ్వు ఇచ్చే అర్పణ దేంతో ఇస్తున్నావు? కృతజ్ఞతతో. లెక్కలేసుకుని కాదు, నేను అంత చేశా, నేను ఇంత చేశా. ఎందుకు లెక్కలు? ఆయన ఇచ్చిన వాటితో పోల్చుకుంటే మనం ఇచ్చేదంతా దావీదు అదేగా అన్నాడు, ప్రభువా సమస్తము నీదే, నా జీవనం నీది, నా ఆయువు నీది, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ఇల్లు, నా పొలం, నా వెండి బంగారాలు, నాకు కలిగి ఉన్న సమస్తము ఎక్కడి నుంచి వచ్చింది? దిగంబరినై వచ్చి తిని ఇక్కడికి, దిగంబరినై మరలా వెళ్ళిపోతా. నేను ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేను. ఇక్కడ నేను ఏదైతే కలిగి ఉన్నానో ఆ కలిగి ఉన్న సమస్తము నీది, నీవు నాకు ఇచ్చినది తండ్రి.